సో హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. ఎన్నో రోజుల నుంచి నేను ఒక లాంగ్ రేంజ్ బైక్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఈవీలో. కానీ ఇన్ని రోజులు మార్కెట్లో లాంగ్ రేంజ్ వెహికల్ అవైలబుల్ లేకపోవడంతో మనమైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఫైనల్గా ఒక వెహికల్ని అయితే బుక్ చేశాను. యాక్చువల్లీ అది ఈ ఇయర్లోనే ఆగస్టు మంత్లో లాంచ్ అయితే జరిగింది. నేను అక్టోబర్ 17th రోజున బుక్ అయితే చేశాను. వాళ్ళు ఇనిషియల్గా 40 days అయితే టైం అయితే ఇచ్చారు, కానీ అది ఆల్మోస్ట్ 2 months అయితే టైం తీసుకున్నారు. నేను నిన్న అంటే అక్టోబర్ 19th రోజున నేను డెలివరీ అయితే తీసుకున్నాను. అది కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు బైక్ని అయితే ఇచ్చారు. లేదా ఇంకో 1 month వరకు టైం అనేది పట్టేది. కానీ మీలో ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళని కొంచెం ఫాలో అప్ చేస్తేనే మీకు బైక్ అనేది తొందరగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక బైక్ విషయానికి వస్తే ఓలా S1 Pro ఆల్రెడీ ఉన్న బైకు, దానికి కొంచెం అప్డేటెడ్ ఫీచర్స్ యాడ్ చేసి ఓలా S1 Pro జనరేషన్ 2గా వాళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న బైక్ ఓలా S1 Pro అది 151 kilometers వరకు అయితే వచ్చేది రేంజ్. కానీ ఇది 193 kilometers వరకు అయితే క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. లాంగ్ రేంజ్ వెహికల్ కోసం నేను వెయిట్ చేయాల్సి రావడం, నేను ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ నుండి హోమ్ టౌన్కి వెళ్ళడానికి ఒక 130 to 140 kilometers అయితే పడుతుంది. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇటు వరకు వెళ్ళేలా ఉండాలనేసి నేనైతే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. వాళ్ళైతే 193 క్లెయిమ్ చేస్తున్నారు, కానీ రియల్ రేంజ్లో ఎంతవరకు రావచ్చు, మరి అంత సత్తా బైక్లో ఉందా లేదా అనేది అయితే ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, మనం డెలివరీ తీసుకోవాల్సిన బైక్ ప్యాంట్. ఇది జేఎన్టీ నుంచి అమీర్పేట వెళ్ళే దారిలో కూకట్పల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి చేసుకుంటే బెటర్. నేను కూడా ఇక్కడే చేసుకున్నాను. సో ఇదే మన బైక్. ఫైనల్గా మన బైక్ అయితే వచ్చేసింది. వెయిట్ చేస్తూ ఇక్కడ వాళ్ళ ఓలా ఎంప్లాయ్ అయితే మిర్రర్స్ అయితే ఫిట్ చేస్తున్నాడు. మిర్రర్స్ ఫిట్ చేసిన తర్వాత మనకు కొన్ని ఫీచర్స్ అయితే చెప్తాడు, బైక్ ఎలా యూజ్ చేయాలనేది. లాకింగ్ అన్లాకింగ్ మొత్తం ఓలా ఎలక్ట్రిక్ యాప్ నుండి చేసుకోవాలి. లేదంటే పాస్వర్డ్ ఇప్పుడు లాకింగ్స్లో లాక్ అయిపోతుంది, హ్యాండిల్ లాక్ అయిపోతుంది. మళ్ళీ అన్లాక్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేసి మీ పాస్వర్డ్ టైప్ చేసుకోవాలి. ఇది మీకు బూట్ స్పేస్ బటన్, సింగిల్ ప్రెస్ చేసి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చార్జ్ చేసుకోవాలి. ఇది నార్మల్ మీరు 3-pin సాకెట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వెహికల్కి బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ వరకే ప్రెస్ అవుతుంది కొత్తది కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడు చార్జ్ అవుతుంది. దీని ఇలా లెఫ్ట్ సైడ్ అంటే ఇక నావిగేషన్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ఇవి 2 10 watt స్టీరియో స్పీకర్స్, సాంగ్స్ మ్యూజిక్ ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, ఆయన కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా యూజ్ చేయాలి. ఇది కంప్లీట్ కీలెస్, అంటే కీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఎలాగైతే పాస్వర్డ్ యూజ్ చేసి ఓపెన్ చేస్తామో సేమ్ అలాగే ఈ స్కూటీని కూడా ఒక పాస్వర్డ్తో ఓపెన్ చేసి యూజ్ చేయొచ్చు, అలాగే అన్లాక్ చేయొచ్చు. ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో పోస్ట్ చేస్తే ఎక్కువైపోతుంది అది ఇది కలిసి. ఇది ఇంకా ఫుల్ ఛార్జ్ కావడానికి 5.5 hours అయితే తీసుకుంటుంది టోటల్ ఫుల్ ఛార్జ్ కానికి. ఇది మనం మొబైల్లో చూసుకోవచ్చు. మనం మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మన మొబైల్కి వస్తుంది ఎంత ఛార్జ్ అవుతుంది అనేది. ఫుల్ ఛార్జ్ అయినాక మనకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దానికోసం మనం ఓలా ఎలక్ట్రిక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనకు ఓలాలో ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ మొబైల్ తోటే మనం స్కూటీని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫీచర్ అయితే మామూలుగా లేదు అసలు. నేను పార్కింగ్ ఏరియాలో ఛార్జింగ్ అనేది పెట్టాను. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. ఇది మొబైల్ యాప్లో చూపిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఈ ఫీచర్కి వెళ్తే మనకు ఛార్జింగ్ అవుతున్నట్టు సింబాలిక్గా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. మనకి 100% ఛార్జ్ అయ్యాక నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుంది. ఫైనల్లీ ఇక్కడ మనకు 100% ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు 4 మోడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ అండ్ హైపర్ మోడ్.
ఈకో మోడ్లో 180 కిలోమీటర్స్ అండ్ నార్మల్ మోడ్లో 143 కిలోమీటర్స్, స్పోర్ట్ మోడ్లో 125 కిలోమీటర్స్ అండ్ హైపర్ మోడ్లో 100 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. అంటే వాళ్ళు 193 కిలోమీటర్స్ క్లెయిమ్ అనేది చేశారు. కానీ ఇక్కడ 100% ఛార్జింగ్ అయిన తర్వాత 180 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసేదానికి ఒక 15 to 20 డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఇంకా రియల్ రేంజ్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందనేది మనం టెస్ట్ రైడ్ చేస్తే కానీ తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మనం తెలుసుకోవాలనుకున్న రేంజ్. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.